మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. అక్రమ ఉద్యోగాల నియామకాలపై కౌన్సిల్లో తీవ్ర రగడ జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు జరిగాయని టీడీపీ సభ్యులు ఆరోపించారు. గత 10 ఏళ్ల నుంచి ఉద్యోగులు చేస్తున్న వారికి జీతాలు పెంచాలని కోరారు. అర్హులకు ఉద్యోగాలు ఇస్తామని, అనర్హులకు ఇచ్చిన ఉద్యోగాలు తొలగిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కాదండి, ఇక్కడ ఉన్న అధికారులు ఏంటంటే చెప్పాలి. అంతవరకే ప్రభుత్వంలో చేసినవన్నీ కూడా చేసే ఉంటారు. వాళ్ళ యొక్క సాలరీస్ పెంచమని ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి కోసం కౌన్సిల్ ముందు సభ్యులకి